ఇప్పటికీ ధోని అంటే క్రెడిట్ సీకర్, టిప్పర్ అని చెప్పేసి అంటే మీరు బయోపిక్ ఫ్యాన్స్ రా, ధోని ఫ్యాన్స్, లాక్డౌన్ ఫ్యాన్స్ రా అంటే యాక్చువల్ ధోని లాయల్ ఫ్యాన్ బేస్ ఎవరికి తెలియట్లేదు బేసికల్లీ. ఎవడైనా అంటే ఈ లాక్డౌన్ ఫ్యాన్స్ని నేను వాళ్ళని కూడా అంటాను యాక్చువల్లీ. ధోని గురించి తెలియకుండా ధోనిని కామెంట్ చేసి నువ్వు ఒక క్రెడిట్ సీకర్వి, నీకు క్రెడిట్స్ ధోనికి ఎప్పుడు క్రెడిట్స్ ఇస్తారు ఎందుకురా, ప్రతి దాంట్లో ధోనిని ఎందుకురా ఇన్వాల్వ్ చేస్తారు, ధోని అంత క్రెడిట్ చేయకరారా, ఎందుకురా ధోని అంటే అంత చచ్చిపోతారు అని చెప్పేసి నెగిటివిటీయే కనిపిస్తుంది తప్ప యాక్చువల్ ధోని ఫ్యాన్స్ ఎవరు, యాక్చువల్ ధోనిని ఎలా అడ్మైర్ చేస్తారని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు. అది ఉట్టి ధోనికే కాదు, ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా హేట్ చేసే అని చెప్పేసి ఒక ఒపీనియన్ ఉంది. రోహిత్ శర్మని కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు, వడాపావ్ అంటారు. అంటే చెప్తున్నాను టోటలీ అన్కాల్డ్ ఫర్, అలా అనేవాళ్ళు ఉన్నారు. అలాగే ధోనిని కూడా క్రెడిట్ సీకర్ అంటారు. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు అందరికీ నచ్చదు చేసే పని. ఇప్పుడు సినిమాల్లో కూడా చిరంజీవి గారి సినిమాలు అందరికీ నచ్చవు, రాజమౌళి గారి సినిమాలు నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఆస్కార్ విన్నింగ్ RRR నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బెస్ట్ మూవీస్ తీసుకున్న హిస్టరీలో నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సినిమా అందరికీ నచ్చింది అని చెప్పడం కూడా కుదరదు, అలాగే ఒక ప్లేయర్ అందరికీ నచ్చాడని చెప్పడం కూడా కుదరదు. ఇప్పుడు మీకు ధోని ఇష్టం లేకపోతే చేసే ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది, ప్రతిదీ భూతద్దంలో చూస్తారు. దాంట్లో అలా చూసే వాళ్ళకి తను చేసేవన్నీ క్రెడిట్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కొంచెం మీడియా నెరేటివ్ కూడా దీనికి యాడ్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ లాస్ట్ బాల్ 6తో గెలిపించాడు వరల్డ్ కప్ని అని తను చెప్పలేదు ఎక్కడ, తను ఎక్కడ చెప్పకుండా బేసికల్లీ ఇది మీడియాలో క్రియేట్ అయినా అరే ధోని వల్ల కప్ వచ్చింది అని చెప్పేసి ఫ్యాన్స్ ఎక్కడైనా అనుకున్నా అరే అది అంటే నార్మల్గా ఎవడో ఒక్కడన్నా సరే బొక్కరా ముందు ఆడిన వాళ్ళు ఏమన్నా పిచ్చర్, విచ్ ఇస్ ద ఫేర్ పాయింట్. అంటే ఇప్పుడు ధోని వల్ల వచ్చింది, ధోని వల్ల మాత్రమే వచ్చింది తప్పు. అవును రైట్, ధోని వల్ల వచ్చిందని చెప్పచ్చు, మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఆ వరల్డ్ కప్ చూస్తే కూడా చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు, స్టార్టింగ్ ఫ్రమ్ జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ మ్యాచ్ లో, మునాఫ్ పటేల్, అశ్విన్ ఒక మ్యాచ్ ఆడిన తను కూడా, ఎవరెవరు ఆడారో, సురేష్ రైనా మోస్ట్ ఇంపార్టెంట్ నాక్స్ ఆడారు క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్లో. సో ఇలా చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఫైనల్ విన్నింగ్ షాట్ ధోని కొట్టాడు కాబట్టి అది పదే పదే మనం చూసాం కాబట్టి, దాని గురించి మీడియా పదే పదే మాట్లాడింది కాబట్టి అంతా ధోనియే చేశాడు అని ఒక ముద్ర పడిపోయింది, ముద్ర క్రియేట్ అయింది. అది చూసి కొంతమంది దాన్ని నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది మావాడే చేశాడని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పే అది తప్పే. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర బ్యాలెన్స్ ఉండదు, దేనికి బ్యాలెన్స్ ఉండదు. ఐదర్ మనం తీసుకెళ్లి స్వర్గంలో అక్కడ పెట్టేస్తాం, లేదా పాతాళంలో కూడా పెట్టేస్తాం. ఇది మన సొసైటీ మనం చేస్తాం, ఇది ఇండియాలో ఉన్నదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాలు బాగుంటే లేపి పెట్టేస్తారు, ఫ్లాప్ అయ్యే 2 సినిమాలు ఏ యాక్టర్ రానేస్తారు. అది ఎవరికైనా జరుగుతుంది, ఈ పేరు అని కాదు, ఏ పేరు తీసుకున్నారనే మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. అది యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ కల్చర్ మనలో ఉంది కాబట్టి ధోనికి కూడా వ్యతిరేకత ఉంది. అది తను బాస్లా హ్యాండిల్ చేస్తాడు, పెద్ద పట్టించుకోడు. ఐ థింక్ అండ్ ఏ రోజైతే మనం ఒక ప్లేయర్ ఇష్టం ఉంది, పక్క ప్లేయర్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, మన ప్లేయర్ని ఇష్టపడితే చాలు, పక్క ప్లేయర్ని కూడా రెస్పెక్ట్ చేయగలం అని అర్థం చేసుకుంటామో ఆ రోజు మన సొసైటీగా ముందుకెళ్ళినట్లు. అంతే పాయింట్, అంతే. సూపర్.